పుట్టుమచ్చలు వర్ణద్రవ్యం ఉత్పత్తి చేసే కణాలు. ఇది చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ప్రతి మనిషికి ఎన్నో కొన్ని పుట్టుమచ్చలు ఉండడం సహజం. ముఖంపై ఉండే పుట్టుమచ్చలకు అర్థాలేమిటో తెలుసుకుంది. పుట్టుమచ్చ అనేది వర్ణద్రవ్యం కణాలు ఒకే చోట పోగుపడటం వల్ల ఏర్పడేవి. ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. రకరకాల ఆకారాలలో పరిమాణాలలో ఉండవచ్చు. కొందరికి ముఖంపై ఇలాంటి పుట్టుమచ్చలు వస్తాయి. ముఖ భాగాలపై వచ్చే పుట్టుమచ్చలు వ్యక్తిత్వ లక్షణాలను కూడా చెబుతాయి. మీకు ముఖంపై పుట్టుమచ్చ ఉంటే అది ఎలాంటి లక్షణాలను మీ జీవితానికి అందిస్తుందో తెలుసుకోండి. తలపైన పుట్టుమచ్చ ఉంటే అది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీరు జీవితంలో అన్ని సమయాల్లో కూడా సంతోషంగా ఉంటారు, శుభప్రదంగా జీవిస్తారు. బట్టతల వస్తేనే ఈ పుట్టుమచ్చను చూడగలరు. చుడ్డు ఉన్నప్పుడు తలపై ఉన్న పుట్టుమచ్చలు సరిగా కనబడవు. చెడు రోజుల్లో కూడా తలపైన ఉండే పుట్టుమచ్చ మిమ్మల్ని దురదృష్టం నుండి కాపాడుతుంది. నుదుటి మీద ఉండే పుట్టుమచ్చ బలహీనమైన అనుబంధాలను సూచిస్తుంది. అంటే మీ ప్రియమైన వారికి దూరంగా జీవించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆడవారికి మీ ప్రేమ జీవితంలో సంబంధాలకు ఎదురు దెబ్బ తగ్గుతుంది. కానీ సంపద పరంగా మాత్రం కలిసి వస్తుంది. చెంప మీద పుట్టుమచ్చ ఉంటే మీరు చాలా పాజిటివ్గా ఉంటారు. అలాగే పెద్ద లక్ష్యాలను కలిగి ఉంటారు. కానీ ఇతరులతో కలిసి జీవించడానికి ఇష్టపడరు. మీ ప్రేమ జీవితం చాలా అందంగా ఉంటుంది. గెడ్డం మీద పుట్టుమచ్చ ఉంటే బ్యూటీ స్పాట్గా పిలుచుకుంటారు. అక్కడ పుట్టుమచ్చ ఉన్న వ్యక్తుల్లో స్థిరత్వం అధికంగా ఉంటుంది. వారు ఆప్యాయంగా ఉంటారు. స్వతహాగానే వారు శ్రద్ధగా ఉంటారు. కొన్ని సమయాల్లో మాత్రం వారు క్రూరంగా ప్రవర్తించే అవకాశం ఉంది.